తను ఏ స్టేట్లో ఉందో దానికి ఆపోజిట్ అన్నీ దానికి దుఃఖం. Oh, yeah, of course. చూడు ఎందుకు అది ఎట్లా ఉంది? Because Gnanam is always. జ్ఞానం అసలు వేరే ఉంది. జ్ఞానం ఇప్పుడు మాట్లాడటం లేదు. ఇప్పుడు మాట్లాడుతోంది రిఫ్లెక్టెడ్ జ్ఞానమే. రిఫ్లెక్టెడ్ జ్ఞానమే అంటోంది తనకు భిన్నంగా ఉన్నటువంటిది తనకు హాయిగా ఉన్నదాన్నేమో నాకు బాగుంది అంటోంది, తనకు హాయిగా లేని దాన్ని నాకు బాగలేదు అంటోంది. ఒక అత్తగారు చచ్చిపోయిందమ్మా, కూతురేమో అయ్యో మా అమ్మ చచ్చిపోయింది, ఇంకా నాకు ఆ ఇంటితో సంబంధం పోయింది, ఇంకా అన్న ఇల్లు తమ్ముడి ఇల్లు అనుకోవాల్సిందే కానీ మా అమ్మ ఇల్లు లేదు అని కూతురు ఏడుస్తున్నది. కోడలు పీడ పోయిందిరా, ఇక ఈ ఇల్లు నాదేని అనుకుంటాను. అంటే చావనేది దాని పని. మా గురువుగారు మాకు ఇదే చెప్పేవాళ్ళు, బాగా అర్థం. ఏం మన ఇద్దరు వస్తున్నదా? ఆలోచిస్తున్నావా? కాదు. అందుకని ఇప్పుడు దానికి నచ్చిందైతే దానికి దుఃఖం అవుతుంది, నచ్చుతోంది. దానికి నచ్చనిది అయితే దుఃఖం ఇస్తుంది. సావు అనేది దుఃఖం ఇవ్వాలంటే అందరికీ దుఃఖం ఇవ్వాలి. సావు అనేది సంతోషమే ఇవ్వాలంటే అందరికీ సంతోషం ఇవ్వాలి. ఒకళ్ళకి సంతోషం ఒకళ్ళకి దుఃఖం వస్తుంది. ఎందుకు వస్తుంది? వీడికి ఇది కావాలనుంది, దీనికి వ్యతిరేకంగా జరిగితే వాడికి అది తెలుస్తోంది. ఇవన్నీ శీతోష్ణ సుఖ దుఃఖద నీ మీద ఆధారపడి ఉన్నాయి. సుఖం కానీ దుఃఖం కానీ చలి కానీ వేడి కానీ లాగా కదా. నీకు ఎండాకాలం ఉందనుకో నీకు చలి నచ్చుతోంది, నీకు చలికాలం ఉందనుకో వేడి నచ్చుతోంది. అంటే నీకు ఏది ఉంటే ఇంకోటి కావాలని అనుకుంటున్నావు. నీకు సుఖం కావాలి అనుకుంటున్నావు అనుకో, ఇప్పుడు నువ్వు దుఃఖంలో ఉన్నావని అర్థం కదా. సుఖం కావాలి అనుకుంటున్నావంటే ఇప్పుడు నువ్వు దుఃఖంలో ఉన్నావురా నాయనా అని అర్థం. కరెక్ట్. నువ్వు ఇప్పుడు ఆలోచించరా, ఈ ఇంద్రియాలు ఇంద్రియార్థములు, వాడు ఇంద్రియార్థములు అనాలి. కఠోపనిషత్తులో చెప్తాడు, ఇంద్రియాలు నీకు గుర్రాలట. నీ గుర్రాలు ఎక్కడికి పోతున్నాయి అంటే వాటి ఆహారం అక్కడ ఉంది. ఎక్కడుంది? బయట అంటే ఇవే ఈ పంచభూతాల్లో ఉన్న మాత్రా స్పర్శలే వాటి ఆహారాలు. అవి వాటి మీదకి పోతున్నాయి. నువ్వు నేను చూస్తున్నానంటున్నావేమిటి? ఎవడి పిల్లవాడు వాడమ్మ దగ్గరికి పోతే నువ్వు చేసింది ఏముంది ఇందులో? కళ్ళవి చూసినాయి. చూసినందువల్ల మనస్సు సుఖపట్టమా దుఃఖపట్టమా చేస్తోంది. దానికి ఇష్టమైంది వస్తే సుఖం అనుకుంటోంది, దానికి కష్టమైంది అయితే దుఃఖం అనుకుంటోంది. శీతోష్ణ సుఖ దుఃఖద దేనివల్ల వస్తున్నాయి? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. ఇవి ఆగమ అపాయులు, వస్తున్నాయి పోతున్నాయి. నువ్వు అర్థం చేసుకోలే అర్జున, ఇవి ఉండలేదు. నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నవాడివి. ఇవి ఆగమ అపాయను, వస్తున్నాయి పోతున్నాయి. ఎప్పటికైనా నాకు ఎప్పుడూ దుఃఖాలు ఉన్నాయంటాడా? నాకు ఎప్పుడూ అనారోగ్యం ఉంది అంటాడా? అనారోగ్యం వచ్చింది అంటే అనారోగ్యం వచ్చింది అంటే నువ్వు ఆరోగ్యం అంటుడివి. వచ్చిన అనారోగ్యం, మనం అందరం వచ్చామరా వీళ్ళింటికి, కాసేపు ఎంతసేపు ఉంటాము? మహా అయితే రాత్రి దాకా ఉంటాము కదా. తర్వాత వెళ్ళాలి కదా. మనం పోకపోతే వాళ్ళు కూడా పంపిస్తారు. ఇంకా మీరు పోలేదేమిటి, మీకు టైం అయింది కదా పోండి అని పంపిస్తారు కదా. రోగం కూడా వచ్చింది, ఎన్ని రోజులు ఉంచుకుంటాం మన దగ్గర దాన్ని? నువ్వు అందిస్తున్నావంటే ఏమని అర్థం? నువ్వు పో అని చెబుతున్నావు. నిన్నేం మేము రమ్మంటం లేదు, పో. నాకు రోగం వచ్చిందంటే అవేమిటి? రోగం వచ్చింది, కాసేపు ఉంటుంది, తర్వాత అదే పోతుంది. అది పోకపోతే పంపిస్తావు. అది పోవడం అంటే దానికే దగ్గర, నువ్వు పంపించడం అంటే మంది ఇచ్చి పంపించడం. దానికోసం నాకు తలనొప్పి వచ్చిందో, నాకు రోగం వచ్చిందో, అసలు నీకు రోగం రానే రాదు. ఆలోచించు. నాకు వచ్చిందంటే అవేమిటి? అది నీవా? ఒకసారి ఆలోచించి. ఈ శరీరంలో ఏ భాగము నువ్వు కాదు.
ఆగమాపాయినో అవి అవి వస్తూ పోతూ ఉంటాయి. మరి నీవు అలాగే ఉంటాం. నువ్వు ఉండేవాడి. అవి అనిత్య, నువ్వు నిత్య. నువ్వు ఎప్పుడు ఉండేవాడివి, అవి వస్తూ పోతూ ఉండేవి. ఎవరు వస్తూ పోతూ ఉంటారు? ఫస్టే చెప్పాను, ట్రైన్వి రైల్లోకి ప్యాసింజర్లు వస్తుంటారు, పోతూ ఉంటారు. వచ్చినప్పుడు అక్కడ కూర్చుని కొంచెం గలీజ్ చేసిపోతారు. వచ్చి ఊరుకుండకుండా ప్యాసింజర్లు అంతా వచ్చి కూర్చొని ఇక్కడ కూర్చొని అన్నం తిన్నారనుకో, ఇదంతా అసహ్యంగా తయారవుతుంది. మళ్ళీ వాళ్ళే దిగి వెళ్ళిపోతారు. అంతే నీ శరీరంలోకి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. సుఖాలు దుఃఖాలు కూడా అట్లాంటివి వస్తున్నాయి, పోతున్నాయి. నువ్వెందుకు వాటికి ఎఫెక్ట్ అవుతున్నావు? అంటే నువ్వెవరో నీకు తెలియకపోబట్టి. రైలు ఎప్పుడన్నా ఏడుస్తున్నదా, ఇంతమంది జనాలు ఎక్కినాదా, అంతా పాడు చేశారు అని ఏడిచిందా రైలు? ఏం లేదు, వాళ్ళే ఎక్కుతున్నారు, వాళ్ళే పోతున్నారు. అంటే ఉదాసీనంగా నువ్వు ఉండడం నేర్చుకో. కరెక్ట్. అప్పుడు నువ్వు ఇవన్నీ ఎఫెక్టివ్. దీన్నంతా బ్రెయిన్ దాకా తీసుకుపోయి మనసుకు పట్టించి ఆ మనస్సు అంతా బాధపడిపోయి రోగాలు తెచ్చుకుని మళ్ళీ $180 ఖర్చు పెట్టి ఏమన్నా అర్థం ఉందా? పిచ్చివాడివి కాకపోతే ఏమక్కర్లే. ఓరి పిచ్చివాడా, ఎందుకురా అట్లా పిచ్చెక్కిపోతున్నావు? నువ్వు ఆలోచించు. భగవద్గీత అందుకే చెప్తున్నాడు కృష్ణుడు అర్జున, కౌంతేయ మన మీద ఎంత ప్రేమో చూడు. నువ్వు మా అత్త కొడుకు కాబట్టి నీకు ఈ సంగతి చెప్తున్నాను అంటున్నాడు. ఇంకోటికైతే ఎవరికి నేను చెప్పను. కౌంతేయ అని పిలిచాడు కదా. అంటే మనం అంటే ఎంత ప్రేమో చూడు కృష్ణుడికి. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ. ఏం జరిగినా కూడా, ఈ ప్రపంచంలో ఏం జరిగినా కూడా వాళ్ళిద్దరికీ జరుగుతున్నాయి. ఇప్పుడు కొట్లాడుకున్నాం అనుకోండి, మనం మామూలుగా ఏదైనా విషయం మీద కొట్లాడుకోవడం అంటే, నేను చెప్పిన ఐడియా నీకు నచ్చలేదు, నీ ఐడియా నాకు నచ్చలేదు. ఎగ్జాక్ట్లీ. నేను ఒక దేశం రాజుని, నువ్వు ఇంకో దేశపు రాజువి. మన సైనికులు ఎవరు? మన ఆలోచనలు. వాడిని ఆ సైనికుల చేతిలో ఉన్న వెపన్స్ ఏమిటి? మాటలు. నీ సైనికుల్ని నువ్వు బయటికి ఎట్లా ఏ బాంబులతో పంపిస్తున్నావు? నీ మాటలనే బాంబులే. నీ దగ్గర వెపన్స్ ఉన్నాయి. అవి ఎంత పవర్ఫుల్ వెపన్స్! అవి ఆటం బాంబు కంటే కూడా పవర్ఫుల్. అవి వేసేసావు. మరి అవతల కూడా సేమ్ అదే వాడు అట్లాంటి రాజే కదా, వాడు కూడా సేమ్ వెపన్స్ వేస్తాడు. 2 వెపన్స్ కొట్లాడుకుంటున్నాయి. నువ్వు ఇట్లా చూస్తూ నుంచోక అవన్నీ నా మీదకి వచ్చినాడు. పైగా అవి వాడు వేసిన బాణాలు కానీ, నువ్వు వేసిన బాణాలు కానీ, బాణాలు కాబట్టి వెపన్స్ ఎవరిని కొడతాయి? ఒక వెపన్ని ఇంకొక వెపన్ కొడుతుంది అంతే. కరెక్ట్ కరెక్ట్. నిన్ను కొట్టలేవు అవి. ఎందుకంటే అవి నేను అనేవాడు ఇది అహం వృత్తి అన్నాను కదా, దీని వెనక కదా నా జ్ఞానం ఉంది. ఇది మహా ఉంటే ఇదేం జ్ఞానం? నా ఆభాస జ్ఞానం. నా ఆభాస జ్ఞానాన్నే టచ్ చేయలేవు వాడి వెపన్స్. నన్నేం టచ్ చేస్తాయి? నువ్వు అనుకున్నావు అంటే నాకు నవ్వు వస్తుంది అసలు. నువ్వు ఆలోచించు. మన దగ్గర ఉన్న బాణాలు, మన దగ్గర ఉన్న ఆ వెపన్స్ అన్నీ ఎన్ని పెట్టుకున్నావు నీ అంబల పొదిలో అంటే అన్ని మాటలే. ఏం మాటలు? భూతంలో మాటలన్నా, భవిష్యత్తులో మాటలన్నా, ఇంతకు ముందు జరిగినవన్నా, ఎగ్జాక్ట్లీ రైట్, ఏమన్నా ఉన్నాయా? అంటే ఇంతకు ముందు జరిగినవి నువ్వు వెపన్స్ యూజ్ చేస్తున్నావు అంటే అవి ఓల్డ్ వెపన్స్. అవి వర్క్ చెయ్యవు. నువ్వు ఆలోచించు. పని చెయ్యవు. పాత బాణాలు ఎన్నాళ్ళు పనిచేస్తాయి నువ్వు ఎంతసేపు వేసినా. కొత్త బాణాలు నేనేదో అది ఎప్పుడో నేను కొడతాను, నేను చంపుతాను, ఇంకేదో చేస్తాను, భవిష్యత్తులో వేసే బాణాలు అవి వేస్తావనే నమ్మకం లేదు. ఇంకెందుకు అనవసరం యుద్ధం? యుద్ధం జరుగుతున్నది ఆలోచనలకిద్దరికి, అహం వృత్తులకి. వాటికి నీ వృత్తికి బాధ లేదు. నువ్వో రాజువి, వాడో రాజు. వాళ్ళ దగ్గర నీ ఆలోచనలు, వీడి ఆలోచనలు, అవి కాంట్రవర్సీ. అసలు ఆలోచనలే కదా, వాటికే కదా తగాదా వస్తుంది. నిజంగా ఆలోచిస్తే అసలు మనం అంతా ఫూల్స్ అనుకోవాలి కదా. భగవంతుడు మనకు వాక్కునిచ్చింది, మంచి మాటని, నలుగురిని సముదాయించడానికి, బాధ పోగొట్టడానికి. వాక్కును అందుకు ఉపయోగించు. ఒకళ్ళొకళ్ళు పైగా ఒక ఇంట్లో ఉండవలసిన వాళ్ళం
ఎంతసేపు కొట్టుకున్నా ఇదైతే తప్పదు కదా. తప్పదు. కొట్టుకుని మొహాలు మార్చుకుని మళ్ళీ ఇక్కడ ఉండేదానికంటే హ్యాపీగా ఉంటే 4 రోజులు మహా అయితే వాడు 100 ఏళ్ళు నువ్వు 100 ఏళ్ళు బతుకుతారు, అంతకంటే బతకారు కదా. 100 years అయిపోతే రైలు ఈ స్టేషన్లో ఎంతసేపు ఉంటుందమ్మా? ఫర్ ఎవర్ అయితే ఉండదు కదా, ఉండదు. ఇది ఇంకా పోవాలి కదా. మరి ఎందుకురా ఈ కొట్లాడుకు చావడం అని అర్థమైతే అస్సలు తగాదాయే లేదు ప్రపంచంలో. నిజంగా వేదాంతం తెలిస్తే ఎవ్వడు కొట్లాడాడు, తెలియక కొట్లాడతాడు. ఎంత పిచ్చివాడే. ఏమో నువ్వు ఎక్కడికో వెళ్ళాలన్నావు చూడు. ఇప్పుడు ఆలోచించు అర్జున, ఏ దృశ్యాన్ని చూసినా నీ ఇంద్రియాలు చూస్తుంటే నీకు వెంటనే కోరిక కలుగుతున్నది కదా, ఇది నాకు కావాలి అని అనిపించింది కదా, అప్పుడే కదా మనం బయటకు వస్తున్నాం. ఎవరికి కావాలనిపిస్తున్నది? కన్ను చూసింది చెప్పింది ఫలానా వస్తువు అని, అది నాకు కావాలి అని ఎవడు అడుగుతున్నాడు అని నీ లోపల క్వశ్చన్ వేసుకో. ఎవడికి కావాలి? అహం వృత్తికి కావాలా? మనస్సుకు కావాలా? మనస్సు ఏం చేస్తుంది? ఎవరు తీసుకున్నా, ఇప్పుడు ఒక నెక్లెస్ చూసావు హేమా, ఇది నాకు కావాలి అని అడిగావు, ఆ నెక్లెస్ కోసం చాలా ప్రయత్నం చేశావు, అది నేను మనసు పెట్టుకుంటుందా? పెట్టుకోదు. ఈ శరీరం మీద పెడితే ఈ శరీరానికి తెలుసా ఇది నాది అని? ఇది మొద్దు కదా, దీనికి ఏం తెలియదు. నువ్వు నెక్లెస్ తీసుకొచ్చుకున్న తర్వాత అప్పో సొప్పో చేసి కొనుక్కొచ్చుకున్న తర్వాత లాకర్లో పెట్టావు. లాకర్లో పెడితే మనసు సంతోషపడుతోంది. దానికోసం ఎందుకే అప్పు చేయాలి? మనసా నువ్వు పెట్టుకుంటావా? మనసు అడగంగానే అడగమంటున్నాడు. ఇదే నేను విచారణ చేసుకోవడం. మనసా ఇది నువ్వు పెట్టుకుంటావా? నువ్వు పెట్టుకున్నప్పుడు నీకెందుకు? పోనీ ఇప్పుడు మనసు అది కావాలి అని అడిగి, ఏ వస్తువు అయినా ఇది కావాలి అని అడిగి ఆ వస్తువు కోసం ప్రయత్నం చేసి ఆ చేసేటప్పుడు దాన్ని అడగమంటోంది. మనసా ఇది నీకు అవసరం అంటావా? దీనికోసం నువ్వు ఈ పని చేయటం నీకు అవసరమా? ఎందుకు అంటే నువ్వు అసలు ఎక్కడున్నావు? ఈ శరీరం మీదనే ఆశపడుతున్నావు. ఆ లోపల జ్ఞానం అట, ఈ చిదాభాస జ్ఞానం. ఇంకా ఈ సంగతి కూడా చెప్పాలి. ఈ చిదాభాస జ్ఞానం కుండలో దీపం కుండంతా ఎట్లా ప్రకాశింపజేస్తుందో ఇంత మాత్రమే అని లేదు. నీలో ఉన్న చిదాభాస జ్ఞానం నీ నఖశిఖ పర్యంతం ఉంది. లిమిటెడ్ జ్ఞానం ఇది. నీ మొత్తం శరీరం అంతా ఉంది. అది నీ శరీరం మీద, ఈ అన్నమయ కోశం మీద ఉన్నప్పుడు ఏం మాట్లాడుతుందంటే, నేను ఇంత హైట్ ఉన్నాను. ఆ జ్ఞానమే మాట్లాడుతోంది. ఆ చిదాభాస జ్ఞానమే నేను ఇంత పొడుగున్నాను, నేను ఇంత లావున్నాను, నేను ఫలానా కులానికి చెందినవాడిని. ఎక్కడుంది నీ కులంతి? అది మాట్లాడుతోంది. నీ చిదాభాస జ్ఞానం అన్నమయ కోశంతో తాదాత్మ్యించింది. అంటే దీనిలో ఉండి నేను పొట్టిగా ఉన్నాను, నేను పొడవుగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను బరువుగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, ఈ మాట, నేను ఫలానా కులానికి చెందినవాడిని, నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి, నేను శూద్రుని. ఎక్కడుంది నీ శరీరంలో? కులం చూపించు నాకు. నీ చిదాభాస జ్ఞానం అన్నమయ కోశంతో తాదాత్మ్యం చెంది ఈ మాటలన్నీ మాట్లాడుతోంది. పొట్టిగా ఉన్నాను అంటే నీ ఎముకలు పొట్టిగా ఉన్నాయి, అంతేగాని నువ్వేం పొట్టిగా లేవు. అవి ఉన్నంత మేర నీ జ్ఞానం ఉంది. నీ జ్ఞానం మాట్లాడుతోంది ఈ మాట. ఇప్పుడు జ్ఞానమా నువ్వు పొట్టిగా ఉన్నావా అని అడగాలి. జ్ఞానమా నువ్వు లావుగా ఉన్నావా అని అడగాలి. జ్ఞానమా నువ్వు బరువుగా ఉన్నావా అంటే దీంతో తాదాత్మ్యం చెంది ఆ జ్ఞానం ఈ మాట. జ్ఞానం కూడా చిదాభాస జ్ఞానం. ఒరిజినల్ జ్ఞానం అసలు మాట్లాడదు నీతో, అదేం పలకదు. నీ లిమిటెడ్ జ్ఞానమే నిన్ను ఈ మాట అంటుంది. అది ప్రాణమయ కోశంలో చేరి ఒక్కొక్క దాంతో తాదాత్మ్యం అంతర్బహిత సర్వం చూపించాలి కదా నీకు. ఇప్పుడు అది ప్రాణమయ కోశంలో చేరి నాకు ఆకలింది అంటుంది. అది చెప్తోంది, అహం పిపాసోస్మి, నాకు దాహం అవుతోంది. ఆ మాట మాట్లాడుతున్నప్పుడు అది మాట్లాడుతుంది అన్నమాట. ఇప్పుడు అది ప్రాణమయ కోశంలో ఉంది. నువ్వు గమనించటం మొదలు పెడితే ప్రాణమయ కోశంలో ఉండి దాని ధర్మాలు తన వెంట ఉంది. ప్రాణమయ కోశ ధర్మాలు ఏమిటి? నాకు ఆకలి, దప్పిక. ప్రాణమయ కోశంలో చేరి, ప్రాణమయ కోశం అంటే ఎవరు? నీ వాయు స్వరూపం. వాయువుకు ఆకలి ఏమిటి, దప్పిక ఏమిటి చూడు. అది దాంతో చేరి నాకు ఆకలి అయింది అంటుంది. ఎక్కడ ఆకలి అయింది అని అడుగు.
ఎక్కడ ఆకలైంది? ఇది నాకు సైన్స్ చదువు ఉంటుంది. మనోమయ కోశంలో చేరింది. అప్పుడు మనోమయ కోశంలో చేరి ఇది నాకు కావాలి, ఇది నాకు వద్దు ఉంటుంది, ఇది నాకు ఇష్టం లేదు ఉంటుంది. అదే ఆహారమే కదా, పుట్టకే కదా పెడుతున్నావు. నీకు ఆకలైందని అందరూ దీని మీదే చూసుకోవాలి ఏమా. మనస్సు కూడా దీని మీదనే అన్నీ. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ వీళ్ళకి. రైల్వే స్టేషను, అందరూ ప్యాసింజర్లు వచ్చి ఈ స్టేషన్లోనే కూర్చోవాలి. అందుకే రైలు ఎగ్జాంపుల్ చెప్పాను నీకు. మనోమయ కోశంలో చేరి ఇది నాకు నచ్చదు అంటుంది, ఇది నాకు ఇష్టము అంటుంది, ఇది నేను ఆలోచించాను అంటుంది, ఇది నేను ఇట్లాగే చేస్తాను అంటుంది. చూడు, సంకల్పము వికల్పము రెండు అది ఈ చిదాభాస జ్ఞానం దాంతో చేరింది. ఇప్పుడు ఇంకా కాస్త లోపలికి వెళ్ళింది, నిశ్చయాత్మకమైన బుద్ధితో చేరింది. నేను చాలా పర్ఫెక్ట్ అంటుంది. ఎవరికి వాళ్ళు నేను పర్ఫెక్ట్ అంటారు. నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు అంతర్ముఖమై నీ జ్ఞానం, చిదాభాస జ్ఞానం ఏ దాంట్లో చేరి దాంతో తాదాప్యం చెంది ఈ కొట్లాడుతుందో నువ్వు ఆలోచించుకో. కొట్లాడి ఉండదు హేమ. నువ్వు లోపలికి వెళ్ళు. ఎవరితో చేరి నీ జ్ఞానం దాంతో చేరుతోంది. 5 కోశాలతో చేరుతోంది. 5 కోశాలతో చేరి ఇటువంటి వ్యవహారం అంతా చేస్తోంది. దీన్ని పోగొట్టుకోవాలంటే నువ్వేం చేయాలో చెబుతున్నాడు అర్జున. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. నేను ఇక్కడ అనాలజీ చెప్పాను నీకు, సింథసైజ్ చేసుకో నువ్వు. ఇప్పుడు అనాలజీ చెప్పాడు నీకు. నీ ఇంద్రియాలు, నీ జ్ఞానము ఇట్లా వ్యవహారం చేసి ఒక్కొక్క దాంట్లో చేరి ఇటువంటి తప్పుడు పనులన్నీ చేస్తోంది. దాంతో తాదాత్మ్యం చెంది దాని దోషాలన్నీ వీడి దోషాలుగా వేసుకుంటాను. నీకు ఎట్లా అర్థం కావాలంటే, ఒక దొంగవాడు నీకు ఫ్రెండ్. వాడు ఎప్పుడు దొంగతనాలు చేస్తూ ఉంటాడు. వాడి పనే అది. వాడు కర్మజాలి నీకు స్నేహితుడైనాడు. నువ్వు దొంగతనం చేయలే, నువ్వు మంచివాడు. కానీ వాడితో కూడా ఉన్నావు. వాడు ప్రతి చోట దొంగతనం చేస్తున్నాడు. వాడిని తీసుకుపోతూ వాడి స్నేహితులను నిన్ను కూడా తీసుకుపోతున్నారు. కరెక్ట్. ఇప్పుడు వాడు తప్పు చేస్తున్నాడు, నీకు తెలుసు, వాడికి కూడా తెలుసు. నువ్వు ఇప్పుడు వాడిని రక్షించడం కోసమని ఆ దొంగతనం నీ మీద వేసుకుంటున్నావు. శిక్ష వాడికి పడుతుందా, నీకు పడుతుందా? వాడితో పాటు నీకు కూడా పడుతుంది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అని 5 కోశాలు నీ దగ్గర ఉన్నారు. నీవు అహం వృత్తివి. చిదాభాస జ్ఞానం లిమిటెడ్ జ్ఞానం. అహం వృత్తి ఎందుకైనా అంటే, నాకు సర్వజ్ఞత్వం నాకు లేక నేను నా మనోదర్పణం మీద పడి నేను చిదాభాసున్నై లిమిటెడ్ జ్ఞానం పొందే. అసలు నా జ్ఞానం అది. అంతర్బహిత్య తత్సర్వం. నేను బయట లోపల అంతా వ్యాపించి ఉన్నవాడిని. నేను సర్వజ్ఞుణ్ణి. నేను ఈ దేహంలో చేరి ఈ దేహ తాదాత్మ్యం పొంది ఈ లిమిటెడ్ జ్ఞానాన్ని పొందాను. ఈ 5 కోశాలు నా ఫ్రెండ్స్. వాళ్ళతో కలిసి ఉన్నాను నేను వదలటంలే వాళ్ళతోనే కలిసి ఉంటున్నాను. నా చిదాభాస జ్ఞానం చెప్పే కదా, అన్నమయ కోశంతో కలిసి ఉంటే నేను పొడుగు, పొట్టి, కులము అన్నీ చెప్తాను. నేను తెల్లగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను. ఎవరు తెల్లగా ఉన్నారు? నీ చర్మం తెల్లగా ఉంది కదా, వాడి చర్మం తెల్లగా ఉంది, దాంట్లో నష్టమేం లేదు. వీడు లావుగా ఉన్నాడు, వాడు సన్నగా ఉన్నాడు, వాడు పొట్టిగా ఉన్నాడు, వాడి ఎముకలు బలంగా ఉన్నాయి, వీడి ఎముకలు బలహీనంగా ఉన్నాయి. అది అనుకోక ఆ దొంగవాడిని వాడు ఇప్పుడు దొంగతనం చేస్తూ ఉంటాడు. వాడు ఎక్కడ దొంగతనం చేస్తున్నాడంటే, ఈ ప్రపంచంలో ఆదానం ప్రదానం రోజు జరుగుతున్న పని అది. ఈ ప్రపంచంలో నుంచి కొన్ని నీ లోపలికి తీసుకుంటున్నావు, కొన్ని నీ లోపల నుంచి వదిలేస్తున్నావు. మనం రోజు చేస్తున్న పని ఏంటమ్మా? అదే కదా. పృథ్వీతత్వాన్ని అన్నం తింటున్నావు, మళ్ళీ పాడి వెళుతున్నావు, నీళ్లు తాగుతున్నావు, బాత్రూమ్కి వెళుతున్నావు కదా. అందులో నుంచి తీసుకుంటున్నావు, అందులో వదిలేస్తున్నావు. ఇంకేం చేయటంలే. ఇక్కడ ఏం జరుగుతోంది? ఒక ఆదానం, ఒక ప్రదానం. దీనికి ఇస్తున్నావు, దీంట్లోంచి తీసుకుంటున్నావు. బయట ఎవ్వరికి ఇవ్వటంలే, నువ్వు బయట ఎక్కడికి తీసుకోవటం. నువ్వు తీసుకుండేది గాలి, ఇందులోంచి తీసుకుంటున్నావు, గాలి ఇక్కడే వదిలేస్తున్నావు. ఇక్కడున్న వస్తువులే నీకు ఆలోచనలు కలిగిస్తున్నాయి. నువ్వు ప్రేరణ తెస్తున్నది ఏవి? ఇక్కడున్న వస్తువులే. దాని మీద నువ్వు యాక్ట్ చేస్తున్నావు. నిన్ను ప్రవోక్ చేసి
నువ్వు హాయిగా ఆడుతుంటే అది చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది ప్రకృతి. అది ఎట్లా ఉంది అంటే, వాడు కోతి ఉందిట, ఒక కోతి. అవునవును తెలుసు. కోతికి కళ్ళు దాగి, అసలే అది కోతి, దానికి కళ్ళు దాగించేట. ఇంకా కళ్ళు తాగితే కోతి ఏం చేస్తుంది? ఎగురుతుంది. నిప్పు దొక్కమన్నట్ట. అసలే కోతి, అది కళ్ళు దాగింది, నిప్పు దొక్కింది, ఇంకా గంతులేకి ఏం చేస్తుంది? మనస్సు అనేది ఒక కోతి, దానికి కళ్ళు దాగించావు, నిప్పు దొక్కించావు, అది ఎగురుతుంటే నువ్వు సంతోషపడి నువ్వు ఆ గాబరా పడిపోతున్నావు. దానికి ఈ ప్రపంచం అనేటువంటి ఈ కళ్ళు నువ్వే తాగిచ్చావు, పీత్వా పీత్వా అంటాడు, బాగా తాగిందిట అది. ప్రపంచం అనేటువంటి దాంట్లో తాగి వీళ్ళంతా జోగుతున్నారు అని చెప్తాడు. తాగి మైకంలో పడిపోయేవాడు ఎట్లాగో ప్రపంచం అనేటువంటి కళ్ళు తాగి మైకంలో పడ్డారు ఈ మనుషులందరూ అంటాడు. అమృతం తాగండిరా అంటే వాళ్ళు కళ్ళు తాగారట. అమృతం తాగమంటే జ్ఞానాన్ని పొందమంటారు. అదే అమృతం అంటే చావు లేనటువంటి, చచ్చేదా కళ్ళు తాగారు, చచ్చిపోతున్నారు, ఏడుస్తున్నారు, ఓ చచ్చాము అని ఏడుస్తున్నారు. ఆ చచ్చే డ్రింక్ ఎందుకు తాగాలి, ఎందుకు ఏడవ్వాలి? చావు లేని స్థితి నీకు చెప్తోంది కదా శాస్త్రం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, శాస్త్రాన్ని ప్రమాణం తీసుకున్నావు నాయన, దారిలోకి రారా, నీకు చెప్తున్నది అందుకేరా చెబుతున్నాడు. నీ మనస్సు అనేది కోతి. ఉపాసనా మార్గంలో ఏం చెబుతాడంటే, నీ మనస్సు కోతి కదా, అసలే కళ్ళు దాగి నిప్పు దొక్కి వ్యవహారం చేస్తున్నది ఇది. ఓ శివుడా, నువ్వు ఎట్టుగా భిక్షం ఎత్తుకుండేవాడివి, శివుడు భిక్షం ఎత్తుకుంటాడు కదా, నా కోతిని నీ వెంట తీసుకుపో, నీకు భిక్షం పెట్టడానికి కోతిని ఆడిస్తుంటే భిక్షం బాగా పెడతారంటే నా మనసు నువ్వు తీసుకుపో, నేను హాయిగా ఉంటాను, మనసు ఉంటే బట్టగా నేను ఇట్లా బాధపడుతున్నా అని చెప్తాడు. నా మనస్సు అనే కోతిని నీవు తీసుకుపో, నీకు బిచ్చానికి బాగా ఉపయోగంగా ఉంటుంది, కోతిని కూడా వెంట పెట్టుకుపోతాను, ఈ కోతి నన్ను బాధిస్తోంది, నా దగ్గర ఉండకుండా నువ్వు తీసుకుపో అని. ఈ ఆగమాపాయిను, ఈ ప్రపంచంలో ఉండేటువంటి పంచభూతాలు, వాటి నుంచి నువ్వు తీసుకోవడము, వాటికి తిరిగి ఇవ్వడమే నీ ప్రపంచ వ్యవహారం, లావాదేవీలు. వ్యవహారం అంతా లావాదేవీలు. ఏమిటి అంటే దాని నుంచి తీసుకోవడం. లావాదేవీ అంటే ఏమిటి? లానాదేనా కదా, దాని నుంచి నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం కడుపు నిండా అన్నం తిన్నాము, ఏం తిన్నాము? పృథ్వీ తత్వం తిన్నాము, అంతే కదా. పృథ్వీ ఆపస్సు 5 భూతాలని మింగాము, మళ్ళీ 5 భూతాలని వదిలేస్తున్నాం, అంతకంటే ఏం లేదు. అందుకని ఇవి అనిత్య, నువ్వు నిత్య. నీ పరిస్థితి ఎట్లా ఉందంటే, ట్రైన్లో ఎక్కావు, రైలు కదిలిపోతోంది, ఎదురుగా ఉన్నటువంటి పోల్స్ ఉన్నాయి, అవేమిటి, టెలిఫోన్ పోల్స్. కదులుతున్నది నీ రైలు, కానీ నీకేం కనిపిస్తుందంటే అవన్నీ పరిగెత్తుతున్నట్టు కనిపిస్తుంది. అంటే నువ్వు పరిగెత్తుతూ వాటిని పరిగెత్తుతున్నాయి అంటున్నావు, అవి నిలబడి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నిత్యుడివి, అనిత్యమైనవి నీకు ఎదురుగా ఉన్నవి. కరెక్ట్. నువ్వు అనిత్యం అనే వాటిది నీ మీద వేసుకుని నేను చచ్చిపోతాను అంటున్నావు, నేను అనిత్యము అంటున్నావు. నువ్వు నిత్యుడు అన్న సంగతి తెలుసుకోవటంలే. దీంతో తాదాత్మ్యం తెందబట్టి నీకు అనిత్యత్వం వస్తున్నది. నువ్వు దొంగవాడివి కాదు అసలు. ఈ 5 దొంగలు, ఈ 5 దగ్గర పెట్టుకున్నావు. ఈ 5 స్నేహం వదిలిద్దామని నేను ఎంత ప్రయత్నం చేస్తే నీ దగ్గర ఇంకొక రౌడీలు 6 ఉన్నారు, వెధవలు. ఏం చెప్తున్నాం మనం? నీ దగ్గర అసలే 5 దొంగలు ఉన్నారు, వీళ్ళ 5 స్నేహం చేసి నువ్వు తప్పుడు పని చేస్తున్నావు. నువ్వు మంచివాడివి. ఈ 5 స్నేహం విడిపించాలని ఎంత ప్రయత్నం చేస్తే ఇంకో 6 రౌడీ విధవల్ని దగ్గర పెట్టుకున్నావు. వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళతో ఎప్పుడు నువ్వు స్నేహం మానేస్తే, నువ్వు మంచివాడివి అయిపోతే వాళ్ళందరూ చెడవాళ్ళుగా పక్కకు పోవాలి కదా. అందుకని వీలైనంత నిన్ను వీళ్ళతో కలపడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎవరంటే, ఒకటి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం. ఈ 6 కామ, క్రోధశ్చ, లోభశ్చ,
దేహే తిష్టంతి తస్కర. మిగిలిన వాళ్ళని చెప్పలే. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం అనేటువంటి 6 వాళ్ళు శ్లోకంలో సరిపోక కామ క్రోధస్య లోభస్య అన్నాడు. చ అంటే అవి కూడా అని. దేహే తిష్టంతి తస్కరాహ, వాళ్ళు దొంగల్ట. నీ శరీరంలో కూర్చున్నారు రహస్యంగా. ఎందుకురా అంటే జ్ఞానరత్నాపహారాయ, నీ జ్ఞానరత్నాన్ని కాజేయటం కోసం కూర్చున్నారు. నువ్వెంతసేపు ఈ 5 వెధవలు దొంగ వెధవలతో కలిసి ఉంటే అంటే వాళ్ళ పని సులువైపోతుంది. నీ జ్ఞానం అపహరించారు కదా ఇప్పుడు వాళ్ళు. నీకు జ్ఞానం లేదు. గురువు ఎన్నిసార్లు నాయన నువ్వు జ్ఞానస్వరూపుడువేనని చెప్తున్నా నీకు అనుభవం రావటం లే. అవును నేను జ్ఞానము అని నువ్వు అనలేకపోతున్నావు. నువ్వు జ్ఞానస్వరూపుడు, ప్రజ్ఞానం బ్రహ్మ అని గురువు చెప్తున్నాడు. నాయన నువ్వు అది అని, అహం బ్రహ్మాస్మి అనే స్థితికి నువ్వు రాలే. ఎందుకు అని అంటే ఇంతమంది అడ్డం పడుతున్నారు నీకు. ఈ 5 నీ స్నేహితులు, నీ స్నేహితులం అని చెప్పి నీ దగ్గర ఉండి వ్యవహారం చేస్తున్నారు. వీళ్ళు దగ్గరుండి పీక్కు తింటున్నారు. వాళ్ళు నిన్ను అటువైపు పోనీయకుండా ఆపి పెడుతున్నారు. ఆ 6 పెద్ద రౌడీలు ఉన్నారు. ఆలోచించుకో. వాళ్ళని తప్పించుకున్నావో నువ్వు పరమాత్మవే. తత్వమసి అన్నటువంటి మహావాక్యం నీకు అప్పుడు అనుభవంలో వస్తుంది. వాళ్ళు వస్తుంటే వాళ్ళని గుర్తుపడితే వాళ్ళు వెళ్ళిపోతారు. కరెక్ట్. నువ్వు గుర్తుపట్టనంత వరకే వాళ్ళు నిన్ను పీక్కు తింటారు. అంటే వాళ్ళు ఎవరో కూడా నీకు తెలియదు కదా మరి. అందుకనే గురువు చెప్పాలి. గురువు నీకు జ్ఞానం ఇవ్వడు కదా. జ్ఞానము బికమింగ్ కాదు, బీయింగ్. నేను నీకు చెప్పా కదా మొన్ననే, ఇది బికమింగ్ కాదు. నువ్వేదో సంపాదించుకునే పదార్థం కాదు. జ్ఞానం వస్తుంది కాదు, నువ్వు చేస్తే జ్ఞానం వస్తుంది అంటావు. నువ్వు జ్ఞానం లోపల ఉంది. ఉన్నది నీకు తెలియకుండా ఇంతమంది అడ్డం పడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అడ్డం పడింది నీ తల్లి, తర్వాత నీ తండ్రి, నీ వాళ్ళందరూ నువ్వు నా వాడివి, నువ్వు నా కొడుకువి. ఎవడి కొడుకు ఎవడికి సంబంధం ఏముంది? రైల్లో ఎక్కాము, కంపార్ట్మెంట్లో ఎంతమంది అమ్మా? మా కంపార్ట్మెంట్లో అంతకుముందే కొంతమంది కూర్చుని ఉన్నారు. నేను ఈ స్టేషన్లో ఎక్కాను కదా. వాళ్ళు ఏదో నాకు కాస్త చోటు ఇచ్చారు జరిగి. అంతటితో వాళ్ళకి నాకు ఏమిటి రిలేషన్షిప్? ఎగ్జాక్ట్లీ సేమ్ పేరెంట్స్ అంతే కాదా? ఈ రైల్లో వాళ్ళు అంతకుముందు ఎక్కిన వాళ్ళు కాదా? నేను ఈ స్టేషన్లో ఎక్కబోయేటప్పటికీ వాళ్ళు ఆ స్టేషన్లో ఉన్నారు కాబట్టి నేను ఆ పెట్టిలో ఎక్కాను కాబట్టి నాకు కాస్త చోటు ఇచ్చారు, షెల్టర్ ఇచ్చారు. అంతే కదా వాళ్ళు చేసింది. షెల్టర్ ఇచ్చి నన్ను ఏం చేశారు అంటే నేను జ్ఞానం ఉన్న సంగతి వాళ్ళు మర్చిపోయి నువ్వు నా కొడుకు అని ఇట్లా పట్టు కూర్చున్నారు. తప్పు కదా. నా స్టేషన్ వస్తే నేను దిగాలి. నన్ను అట్లా చేశారు. ఎవరు? నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నన్ను బంధించి సంసారంలో పెట్టారు. ఎట్లా కొట్లా తెలుసుకుని నా అదృష్టం కొద్దీ నాకేదో ఓ గురువు దొరికి నాకు ఇవన్నీ చెప్పి నన్ను పడేస్తాడు అనుకుంటే, నా దగ్గర ఆల్రెడీ 5 నా దగ్గర స్నేహితులు ఉన్నారు. తాదాత్మ్య దోషం. వాళ్ళు ప్రతిదీ నాతో పంచుకుని నా వల్ల బెనిఫిట్ పొందుతున్నారు. నిజంగానే నీ జ్ఞానం లేకపోతే నీ శరీరం ఏం పని చేయలేదు. ఏమా నాకు తెలియదు, ఇవన్నీ మనకు తెలియదు కదా. మా నాయనమ్మ చిన్నప్పుడు పిల్లలకి, ఇంతంత చిన్న పిల్లలకి 3rd ఇయరే అప్పుడే దీనుల బ్రోవవచ్చు, భగవంతుని కన్నుల చూడవచ్చు, వ్యాపారము చేయవచ్చు, యమదండన హింసకు తాళవచ్చు, బడవాగ్ని రణంబులు బ్రింగవచ్చు, సంసారము నీదరాదు అని చెప్పింది. అసలు సంసారం అంటే ఏమో కూడా తెలియదు కదా. దీనుల బ్రోవవచ్చు, మనకన్నా తక్కువ వాళ్ళని మనం చూడొచ్చు. భగవంతుని కన్నులో చూడొచ్చు, అది కూడా ఈజీ అట. వ్యాపారం చేయవచ్చు, యమదండన హింసకు తాళవచ్చు, యముడు హింసలు పెట్టినా కూడా టాలరేట్ చేయొచ్చుట. బడవాగ్ని కాలుతున్న మంటలు ఉంటాయే అవి మింగచ్చుట. అవన్నీ ఈజీట. సంసారం చాలా కష్టమట. సంసారం నీద రాదు, ఈ సంసారం ఈదకూడదని చెప్పింది. సంసారం అంటే ఏమో తెలియని వయస్సులో ఇది సత్యజ్ఞాన మహాప్రభో మహానుభావ జగద్రక్షక కాపాడమని అడగమంది. సంసారం ఈదొద్దు, నన్ను కాపాడు అని. అటువంటి కుటుంబంలో పుట్టడం అంటే నా రైల్వే కంపార్ట్మెంట్ నేను ఎక్కింది మంచి ఏసీ కంపార్ట్మెంట్. అంతే
అంటే వాళ్ళు సంసారమే శాశ్వతము, ఇదే గొప్ప అని చెప్పలేదు. చీమలో, బ్రహ్మలో, శివకేశవాదులలో ఒకే శివుడు వెలుగుతున్నాడు. అట్ దట్ ఏజ్. అంత చిన్న వయసులో చీమలో, బ్రహ్మలో, శివుల్లో, కేశవుల్లో ఒకడే ఉన్నాడు. అండము శివుడే, పిండము శివుడే, అండపిండ బ్రహ్మాండము శివుడే, నీలో నాలో నిఖిల ప్రాణులలో నిలిచి వెలుగునది శివుడే. ఒక శివుడే వెలుగుతున్నాడు. శివుడు లేకపోతే జీవం లేదు. ఎవరు చెప్తారు కదా? అంటే ఆ కంపార్ట్మెంట్లో అటువంటి వాళ్ళు ఉండబట్టి నేను ఎక్కిన కంపార్ట్మెంట్లో నాకు ఫెసిలిటీస్ దొరికినాయి. కరెక్ట్. లేకపోతే ఇది మన సంసారమే చాలా, అది అన్నీ దాచుకో పెట్టుకో. అవును, అట్లా చెప్తే ఇంకా అంటే అట్లా చెప్పేవాళ్ళే 98% ఉన్నారు. 99 ఉన్నారేమో ఇంకా. 99 ఉన్నారు. ఏదో 1% ఇటువంటి ఫ్యామిలీలు శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్ట అభిజాయతే అని అటువంటి ఇల్లు వెతుక్కొని పుట్టించాడేమో. అంటే రైలు వచ్చి ఆగితే మనం గబుక్కుని ఏ కంపార్ట్మెంట్ మన ముందర ఉంటే దాంట్లో కదా ఎక్కుతాం.